నేనేదేలో పరారీలో ఉన్నాను. ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోనైతే విడుదల చేశారు. ఎందుకంటే ఆ టైంలో అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటికి వెళ్ళటం తప్ప నేను అక్కడే ఉన్నాను. ఇంకో షాకింగ్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్లోకి కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ ఎక్కడా కూడా పోలీసులు ప్రస్తావించలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్లోకి ఎందుకు రాలేదు అంటూ వర్మ ప్రశ్నిస్తున్నారు. ఇది రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్. అయితే ఇప్పటి వరకు అక్కడి వరకు పోలీసులు అనే వాళ్ళే వెళ్ళలేదా? రామ్ గోపాల్ వర్మ గురించి గాలింపు చర్యలే చేపట్టలేదా? రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోలేదా? విచారణకు 2 సార్లు హాజరు అవ్వకుండా డుమా కొట్టలేదా? అంటే వీటన్నిటికీ కూడా సమాధానాలు ఎక్కడా లేవు. ఇవన్నీ కూడా వచ్చాయి, ఇవన్నీ జరిగాయి. కానీ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే వీటన్నిటిని కూడా ఒక కన్ఫ్యూజన్లో పెట్టిందని చెప్పాలి. పక్కన ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అయితే మరి ఇన్ని రోజులు వస్తున్న వార్తలన్నీ కూడా అపోహలంటూ కూడా కొట్టిపారేశారు వర్మ. మరి ఇది కూటమి సర్కార్కి రామ్ గోపాల్ వర్మ ఇస్తున్న ఛాలెంజ్గానే భావించాలి. ఏ ప్రభుత్వం అయినా నాకేంటి, జరిగేది జరగబోయేది అంతా నా ఇష్టమే అనుకున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రవర్తన తీరు ఉంది అంటూ కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అసలు ఒక పక్క ఇతనికి చట్టం అంటే లెక్కుందా, లేదా చట్టమే తన చుట్టం అనుకుంటున్నారా అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మొత్తానికి మరోసారి రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలిచారు. కూటమి సర్కార్కి తదుపరి చర్యలు ఏంటి, ఏం చేయాలి, ఏ సెక్షన్లు పెట్టాలి, అసలు కోర్టులు ఎలా ఉండాలి, పోలీసులు ఎలా ఉండాలి, వారి పనితీరు ఎలా ఉండాలి అనే దానిపై కూడా గీతోపదేశాలు అయితే రామ్ గోపాల్ వర్మ చేస్తున్నారు. అంతా నా ఇష్టం అనేది సినిమాల్లో ఆయన తీస్తున్న మూవీల్లో అయితే సరిపోతుంది. కానీ న్యాయాలు, చట్టాలు, సామాజిక న్యాయాలు వీటన్నిటి వరకు వచ్చేసరికి ఆయన ధోరణి ఏదైనా అవ్వచ్చు. కానీ చట్టాలకి లోబడి, న్యాయాలకి లోబడి తన ప్రవర్తన ఉండాలి. దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని కూడా మరో కేసుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఏది ఏమైనా సరే రామ్ గోపాల్ వర్మ ఇంకొక మాట అన్నారు. నేను భయపడుతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను భయపడట్లేదు, నేను మంచం కింద పడుకొని గజగజ వణికిపోవడం లేదు. ఇలాంటి వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే నేను చాలా ధైర్యంగా ఉన్నాను అంటూ కూడా చెప్పారు. మరి రామ్ గోపాల్ వర్మ నిజంగా భయపడకపోతే ఎందుకు విచారణకు హాజరు కావడం లేదు? కోర్టుకు వెళ్ళి తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అంటూ కూడా ఎందుకు పిటిషన్లు దాఖలు చేయవలసి వచ్చింది? వీటన్నిటికీ గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి మనకి రామారావు గారు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ నవమిన్ గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి వివేక్ గారు ఉన్నారు. అదేవిధంగా అమరావతి బహుజన సేన నుంచి పోతుల బాలకోటయ్య గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో మనకి రవికిరణ్ గారు కూడా యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం అండి. ముందుగా ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ చుట్టూ రామ్ గోపాల్ వర్మ యొక్క కేసు అనేది తిరుగుతుంది. ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు, న్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే ముందుగా మనం నవమిన్ గారితో స్టార్ట్ చేద్దాం. నవమిన్ గారు, రామ్ గోపాల్ వర్మ మనం చూసినా ఆయన 3 నిమిషాల వీడియో ఒకసారి, 5 నిమిషాల వీడియో ఒకసారి, విడతల వారీగా ఆయన మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ వీడియో రూపంలో ప్రజలకు చేరవేసే ప్రయత్నంగా అక్కడ కూడా సోషల్ మీడియానే ఆయన ఉపయోగించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు, ఇష్టారీతిలో మాట్లాడినందుకు అనేక చోట్ల అంటే 3-4 చోట్ల రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులకు సంబంధించి ఆయన ప్రశ్నిస్తుంది ఒక్కటే, నేను ఎప్పుడో 1 సంవత్సరం క్రితం నేను పెట్టిన కేసులు ఇప్పుడు గుర్తొచ్చాయా? పోనీ నేను ఎవరి మీదైతే కేసు పెట్టానో వారు నా మీద, ఎవరి మీదైతే పోస్టులు పెట్టానో వారు నా మీద కేసు పెట్టారా? నేను పోస్టులు పెట్టిన వారు కాకుండా ఎవరెవరో మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? వాళ్ళందరూ అసలు నా మీద కేసులు పెట్టడానికి ఎవరు? సదర్ పర్సన్ కదా రియాక్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా అసలు ఏ సెక్షన్ల కింద పెడతారు, ఎందుకు పెడతారు? ఇవన్నీ కూడా అనైతికం అనేది ఆయన ప్రశ్న. అయితే మరి రామ్ గోపాల్ వర్మ పైన కేసులు పెట్టిన వాళ్ళు ఇతరులు అయి ఉండొచ్చు. మరి అలా కేసులు పెట్టొచ్చా, పెట్టకూడదా? ఆయన మాట్లాడుతున్న వాటిల్లో వ్యాలిడ్ పాయింట్స్ ఎంతవరకు ఉన్నాయి? మేడం, ఆయన మాట్లాడుతున్న వాటిల్లో వ్యాలిడ్ పాయింట్స్ ఎప్పుడు నేను చూడలేదండి. నోటికి ఏదో వస్తే ఆయన మాట్లాడతారు, అంతా నా ఇష్టం అంటారు. నా ఇష్టం అన్న పుస్తకం కూడా రాశారు ఆయన. ఇప్పుడు సమాజానికి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వాడికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత లేకుండా మీరు ఆయన ఇంటర్వ్యూలు చూసి ఉండొచ్చు గతంలో. అవును,
ఆయన ఇంటర్వ్యూస్ లో ఏది కూడా ఒక రీజన్ ఉండదు. నేను ఎలా బతుకుతానో అలా బతుకుతాను, మీరెవరు నాకు చెప్పడానికి అనేది ఆయన ధోరణి. ఉమ్, అయితే మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్. మనం సంఘంలో బతుకుతున్నాం. సంఘానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. నా ఇష్టానుసారం నేను బతుకుతాను అంటే కుదరదు. సరే, ఇవాళ ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు అన్నది మీడియాలో వార్తలు. ఉమ్. దాన్ని ఖండించాలి. దాన్ని ఖండించాలంటే మీడియాలోకి రావచ్చు కదా. ఎక్కడున్నారో కూడా తెలియకుండా ట్వీట్ ఎందుకు పెట్టాలి ఆయన? ప్రతి చిన్నదానికి మీడియాలోకి వచ్చి రచ్చ చేసే ఆయన ఇవాళ ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సో హీ డజంట్ వాంట్ టు డిస్క్లోజ్ హిస్ లొకేషన్. మరి ఇంతకన్నా వాట్ ఈస్ ది ప్రూఫ్ దట్ హీ ఈస్ రన్నింగ్ అవే? ఓకే నవీన్ గారు, అయితే ఇప్పుడు చెప్పండి. ఇప్పటి వరకు కూడా పోలీసులు అనేవారు మా ఇంటి ఛాయలకు కూడా రాలేదు. ఒకవేళ పోలీసులు నా కోసం గాలించినట్లయితే నా ఆఫీస్లోకి ఎందుకు రాలేదు, మా ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టలేదు, ఎక్కడ కూడా పబ్లిక్గా మేము రామ్ గోపాల్ వర్మ గురించి వెతుకుతున్నాము అనేది స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నారు. అంటే నిజంగా అంటే ఇప్పటి వరకు జరిగిన దాన్ని అంతా కూడా అసలు ఏం జరగలేదు అనే స్టేట్మెంట్ ఆయన ఎలా ఇవ్వగలిగారంటారు? పోలీసులు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఉంటే, లేదా దే హ్యావ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ హీస్ అట్ ది ఆఫీస్, ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్తారు పోలీసులు. వెళ్ళాలి అంటే ఓ 10 మంది వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దాక్కుంటే ఎందుకు వెళ్తారు పోలీసులు ఆయన ఆఫీస్కి? పోనీ వెళ్ళలేదని మీరు ఎలా చెప్తారు? అదే వర్మ గారు ఎలా చెప్తారు? ఓకే, సో వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ ప్రాక్టీసెస్ బట్టి వాళ్ళు వెళ్లాల్సిన చోటికి వాళ్ళు వెళ్తున్నారు, వెతుకుతున్నారు. ఇంత ధైర్యం ఉన్న ఆయన ఇన్ని 22 ప్రశ్నలు వేశారు అంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? 2 సార్లు నాకేదో పనుంది అని చెప్పి 2 సార్లు టైం తీసుకున్నారు, బాగుంది. నేను ఫిజికల్ గా రాను, జూమ్ మీటింగ్ లో అయితే వర్చువల్ గా అయితే నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాను అంటే, వర్చువల్ గా కోఆపరేట్ చేస్తాను, ఫిజికల్ గా వస్తే అరెస్ట్ చేస్తానని భయమా? అంటే నువ్వేదో తప్పు చేసావనే కదా. క్లియర్ గా విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి, డన్ బయట ఉన్నారు పోలీసులు అని. అవును. ఇంకంతకన్నా ఏం కావాలి? ఓకే నవీన్ గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. బాలకోటయ్య గారు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్స్ కానీ, ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ, రిలీజ్ చేస్తున్న వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. అంతా నా ఇష్టం, నేనేది చెప్తే అది, నేను ఏది తీస్తే అది అనేది సినిమాల వరకు పరిమితం. ఆ సినిమాల్లో ఆయన ఏది తీసినా జనాలు ఇష్టమైతే చూస్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు. ఆయన బలవంతం పెట్టరు, వీళ్ళు కావాలంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ చట్టాలు న్యాయాలు అనే వరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా సమానమే. దానికి తగ్గట్టు వారు వ్యవహరించాలి, వారు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఈయన డైరెక్ట్గా చట్టాలని క్వశ్చన్ చేస్తున్నారు, పోలీసుని క్వశ్చన్ చేస్తున్నారు, న్యాయస్థానాలను క్వశ్చన్ చేస్తున్నారు, ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారు. అంతా నా ఇష్టం అనేది ఇక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? స్వప్న గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న తోటి మిత్రులందరూ కూడా నమస్కారాలు. స్వప్న గారు 2 మాటలు చెప్తాను. ఒకటేమో సాధారణ గ్రామాలు అంటుంటారు, అరే ఇటు భూమి మీద నూకలుండి అనుకుని పుట్టాడు అని అంటారు. అంటే అతని పట్ల మనం అసహించుకునేటప్పుడు అసలు వీడు ఎందుకు పుట్టాడు అనేది అర్థం కాక భూమి మీద నూకలుండి పుట్టావా ఏంటిరా అని అంటారు. రెండోది ఏంటంటే, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి అని ఒకడు ఉంటాడు పాత్రధారి. కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అంటాడు. ఆయన రామ్ గోపాల్ వర్మ కూడా కాదండి, ఒంగోలు వర్మ. అతను డైరెక్టర్ కూడా కాదు, వన్స్ అపాన్ ఎ టైం డైరెక్టర్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ కాదు. స్వప్న గారు నేను అడుగుతున్నాను, నువ్వు సినిమా డైరెక్టర్ ఏం చేస్తాడండి? సినిమాలు తీసుకుంటాడు, సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేసే 4 చిత్రాలు తీసుకుంటాడు, రూపాయలు సంపాదించుకుంటాడు, 10 మందితో కలిసి ఉంటాడు. అంతా నా ఇష్టమే అని చెప్పేసి అంటే నువ్వు ఇంట్లోను, లేదా నీ భార్య దగ్గరను, మీ అమ్మా నాన్నల దగ్గరను, చట్టం దగ్గర అంతా నా ఇష్టం అంటే చట్టం చూస్తూ ఊకుంటుందా? పోనీ మీలాంటి వాళ్ళు చూస్తూ ఊకుంటారా? అంతా నా ఇష్టం అంటే తంతా అంటుంది చట్టం. ఆయన భయపడ్డాడు, ఆయన మంచం కింద దాక్కున్నాడు. చట్టం అంత చెక్కామంటే పట్టుకురాదు, గుమ్మం వరకు పోయింది కదా.
ఎలా తేవాలో చట్టానికి తెలుసు. బోరుగడ్డ అనిల్ ఎలాగని అన్నాడు, ఎన్ని రోజులైంది జైల్లో పోయి. వెంకటరెడ్డి ఎలాగని అన్నాడు కుంభకోణంలో, ఎన్ని రోజులైంది జైలుకు పోయి. నిన్న మొన్న జైపాల్ కూడా పోయారు. వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది చట్టానికి, ఆ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారు. 600 106 వర్మ తల కింద పెట్టినా కాలు పైకి పెట్టినా ఆయన చేసింది తప్పు. ఆయన సినిమాలు తీయలా, వ్యక్తుల హననం చేశాడు. పైపెచ్చు అది సోషల్ మీడియా కాదండి ఆయన చేసింది, న్యూసెన్స్ మీడియాలో రోత చేశాడు. న్యూసెన్స్ మీడియాలో ఎవరిచ్చారండి మనకు హక్కు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎదుటి వ్యక్తి జీవితంలో చొరబడిపోయి హననం చేసి వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం ఏముంది చెప్పండి? పైపెచ్చాల ఉద్యమకారుల వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం వరవగారు పోరాడిండా? పైపెచ్చి సోషల్ మీడియా వారియర్స్ అంటారండి సార్. అది సోషల్ మీడియా వారియర్స్ కాదు, వాళ్ళు న్యూసెన్స్ మీడియా నేరగాళ్ళు. వాళ్ళు నేరాలు చేశారు, ఆ నేరాల మీద చట్టాలు చర్యలు తీసుకుంటే సార్ నిన్నటి వరకు ఎందుకు తీసుకోలేదు? నేను 2 ఏళ్ల క్రితం పెట్టంటే 2 ఏళ్ల క్రితం నీ ప్రభుత్వ పరిపాలన ఉంది, నువ్వు పూజించిన ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టం నీ దగ్గరికి రాలా. చట్టం అలా ఎల్లకాలం ఉండదు కదా, ప్రభుత్వాలు మారిపోయినప్పుడు వస్తాయి. 2 ఏళ్ళు కాదు, 25 ఏళ్ల క్రితం పెట్టినా కూడా నేరమే అవుతుంది చట్టాల్లో. నేను 4 ఏళ్ల క్రితం నేరం చేశా కాబట్టి ఇప్పుడు నన్ను పట్టుకుంటారా అని చెప్పేసి అంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే ఈ ఒంగోలు వర్మ అనే క్యారెక్టరే అంత డిస్కషన్ చేసే పాయింట్ కూడా కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే తన ఇంట్లోనే పనికిరాడు, డిబేట్కి ఎందుకు పనికి వస్తాడు, సమాజానికి ఎందుకు పనికి వస్తాడు, ఏ విలువ ఉందని మాట్లాడదాం చెప్పండి? కించిత్ ఒక్క విలువ ఒక మానవతా విలువ చూపించండి. ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 2 తెలుగు ప్రజల్లో ఏమీ లేదు కదా. మీరన్నట్లు మాట్లాడుకోవడానికి వ్యాలిడ్ పాయింట్ ఏమీ లేకపోయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ సంబంధించి మాట్లాడడం టైం వేస్ట్ అని చెప్పినప్పటికీ కూడా ఆయన చేస్తున్న పనులు అంటే ఒక సంచలన డైరెక్టర్గా ఆయన గతంలో పేరుంది, అలాగే వివాదాస్పద డైరెక్టర్గా కూడా ప్రస్తుతం పేరుంది. అంటే ఆయన గతంలో తీసిన మూవీలు బాగుండొచ్చు, కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో వివాదాస్పద డైరెక్టర్ ఇప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, పోలీసులు నా డెన్ దగ్గరకు వచ్చారు, నా డెన్ దగ్గర బయటే ఉన్నారు అని. ఏంటి డెన్? ఏమన్నా లాడిన ఆయన దావుద్ ఇబ్రహీమా? ఏంటి డెన్ ఏంటి? ఏంటండి ఆ భాష? అదే అక్కడ అర్థం కావట్లా. వర్మ యొక్క వైఖరి, ఆయన మాట తీరు, ఆయన మహిళల పట్ల మాట్లాడే తీరు. మీకు మాట చెప్తే స్వప్న గారు, ఇదే డిబేట్లో ఒకనొక సందర్భంలో 100 సినిమాలు తీస్తానంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు వచ్చేసి, వర్మ గారు ఇది తప్పు, మీరు 100 సినిమాలు తీస్తున్నారు, మహిళలను కించపరుస్తున్నారు, ఆత్మగౌరవం దెబ్బతింటున్నారంటే ఆయన ఏమన్నాడంటే లైవ్లోనే నిన్ను పెట్టి తీస్తానన్నాడు. నిన్ను పెట్టి తీస్తానన్నాడండి. ఏంటి మేడం అంటే చట్టాలు ఇప్పుడు అసలు చట్టాలుగా పనిచేయట్లేదండి మాలాంటి వాళ్ళ ఆరోపణ. ఇన్ని రోజులు టైం ఇవ్వకూడదు రామ్ గోపాల్ వర్మకి, గుంజకు రావాలి. అంకుశం సినిమాలో రాజశేఖర్ గనక చార్మినార్ సెంటర్లో రౌడీని ఏదైతే గుంజకొచ్చాడో, ఆంధ్రప్రదేశ్ గుంజకొచ్చి జైలు గోడలు చూపించాలి మేడం. ఆయన సినిమాల్లో జైలు చూసుంటాడు కానీ నిత్య జీవితంలో జైలు చూసుండడు. ఈ రోజు కాకపోయినా రేపు చూస్తాడు. ఇది ఒక్క రామ్ గోపాల్ వర్మే కాదు మేడం. నేను అనేది ఏంటంటే ఎవరు తప్పు చేసినా, అది రాజకీయాలు కూడా కాదు, అది తెలుగుదేశమా, జనసేన, లేదా వైసీపీ పార్టీనా, భారతీయ జనతా పార్టీనా అని కాదు, వ్యక్తులు చేసినా కూడా తప్పే. ఈ విధంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మరీ వేట కుక్కల్లాగా మహిళల మానాలతో ప్రాణాలతో చెలగాట చేసి చాలామంది చనిపోయారు. స్వప్న గారు, చాలామంది చనిపోయారు. మీకు ఒక్క మాట చెప్తా, సోషల్ మీడియా యొక్క ఘాతుకం ఎలా ఉంటుందో. ఒక జనసేన వీర మహిళ ఫోటో పెట్టి, అమ్మాయి ఫోటో పెట్టి వీర మహిళ, వీర్య మహిళ అని రాసిందంటే ఆ సోషల్ మీడియా సైకోని ఏమంటారండి? ఆ మహిళ బతకాలా వద్దా? భర్తకు ముఖం చూపించాలా వద్దా? బిడ్డలతో పలకరించాలా వద్దా? ఎవరిచ్చారంటున్నా మనకు హక్కు? పైపించి రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసి వాళ్ళ పాత్రలు పెట్టి, ఒక సినిమాల కోసమే కాదు, ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం కూడా ఆయన సినిమాల కోసం ఏదో సినిమా తీశాడు కాబట్టి కూడా కాదండి. అతనే చెప్పాడు కదా, నేను రోజుకి 15-25 పోస్టులు పెడుతూనే ఉంటుంటానని చెప్పి కాలు మీద కాలు వేసుకొని, గ్లాసులు చేతుల్లో పట్టుకొని
నేలబారుగా చౌకబారుగా చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా కాలాతీతం చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు కలుగులో ఉన్నా కూడా పొగబెట్టి లాక్కొచ్చి అరెస్ట్ చేసి జైలు పంపాలని డిమాండ్ చేస్తారు. ఓకే కోటయ్య గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం రామారావు గారు. రామ్ గోపాల్ వర్మని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వింటుంటే ఎలా ఉందండి? రామ్ గోపాల్ వర్మని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అనేది బయట చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. అంటే రామ్ గోపాల్ వర్మని బిఫోర్ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడి మీరు సినిమా తీయాలి అంటూ కూడా ఈ అంశాల గురించి మీరు సినిమా తీయాలి, ఈ పాత్రలు ఇలా ఉండాలి, ఈ పాత్రని ఇలా మలచాలి అనేది ముందుగానే మాట్లాడిన తర్వాతే రామ్ గోపాల్ వర్మకి గత ప్రభుత్వ డబ్బులతో మూవీలు తీయించారు. అది కూడా వారికి ఫేవర్గా, అపోజిషన్ వాళ్ళకి, అప్పట్లో అపోజిషన్ వాళ్ళకి వ్యతిరేకంగా. ఇది అప్పట్లో ఎంత సంచలనం అయిందో తెలిసిందే. ఈ వార్తలన్నీ కూడా గతంలో మనం విన్నాము, మనం చూసాము. కాకపోతే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మని వెనకేసుకునే వస్తున్నారు. తీసిన సినిమాల్లో తప్పేంటి? సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది కదా, అంత మాత్రానికి కేసులు పెడతారా? మరి కేసులు పెడతారనేది ఒక మూవీల విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియా హ్యాండిల్ చేయడానికి రామ్ గోపాల్ వర్మకి 1.5 crores ఆయనకి అఫీషియల్గా అందాయా లేదా? అంటే వెనకుడు ఎవరు చేయించారు? కొన్ని వీడియోస్ ఇప్పుడు మనకి బాలకోటయ్య గారు చెప్పారు ఎలాంటి పోస్టులు పెట్టారో ఆడపిల్లల మీద, ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు వచ్చాయని. కేవలం అవి ఆడపిల్లలకు సంబంధించిన మాత్రమే కాదు, ఇక్కడ లోకేష్ మిన్ని వదలలేదు, అలాగే చంద్రబాబు నాయుడిని వదలలేదు, పవన్ని కూడా వదలలేదు, ఎవరిని వదలలేదు. వాళ్ళ తలకాయలు తీసేసి ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి అసభ్యకరంగా ట్రోల్ చేసింది వర్మ కాదా? ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కాదా? చెప్పండి, ఎందుకు వెనకేసుకొని రావాల్సి వస్తుంది? ఒక విషయం అండి, చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు ఈ రోజు నుంచి ఏం తీయట్లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చిన్నాడు, ముందు నుంచే సినిమాల్లో ఉన్నారు. ఆయన పని, ఆయన వృత్తి సినిమాలు తీసుకోవడం, ఆయన వ్యాపారం అది. మరి అందులో చాలా బయోగ్రఫీ ఫిల్మ్స్ తీసుకునే క్రమంలో ఆయన ఏదైతే ఎన్టీఆర్ గారి చరిత్ర గానీ అట్లాంటి సినిమాలు కూడా కొన్ని తీసినటువంటి మాట వాస్తవం. కానీ రామారావు గారు ఇక్కడ బయోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక ఒక చిన్న అంశాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఎవరిదైనా బయోగ్రఫీ తీయాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పర్మిషన్, ఆయన బ్రతికున్నా లేకపోతే బ్రతికుంటే ఆయన పర్మిషన్, ఒకవేళ ఆయన బ్రతికి లేకపోతే వారి కుటుంబ సభ్యుల పర్మిషన్ అనేది మ్యాండేటరీ. మరి తీసుకున్నారా? అంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకున్నారా? అంటే క్యారెక్టర్స్ పెట్టేటప్పుడు ఈ విధంగా ఉంది అన్నప్పుడు మీరు బయోగ్రఫీ అంటున్నారు కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. వారి పర్మిషన్ మీరు తీసుకున్నారా? బయోగ్రఫీ కంపల్సరీ వారి పర్మిషన్ ఉండాలి, తీసుకున్నారా మీరు? నేను వస్తున్నానండి, చెప్పండి. కొన్ని బయోగ్రఫీలు తీశారు, కొన్ని అతను ఆలోచనాత్మకమైనటువంటి అంశాలతోటి కొన్ని చొప్పించి తీశాడు. ఆయన యొక్క వ్యక్తిత్వం అందరికీ తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కానీ ఎక్కడ ప్రచారం చేయలేదండి. ఆయన తనకున్నటువంటి ఆలోచన విధానంతో మనం రక్త చరిత్ర ఇట్లాంటి సినిమాలు కూడా తీశాడు. ఆ క్రమంలో కొన్ని సినిమాలు తీసినప్పుడు కొన్ని క్యారెక్టర్లని అసాసినేషన్ చేసినటువంటి మాట వాస్తవం. అయితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మాట్లాడటం కానీ, అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారి మీద పెట్టినటువంటి కేసుల అంశం కూడా ఏ రోజు 2014 నుంచి 19 వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదండి, అప్పుడేం కదిలించలేదు. అంటే కేవలం ఇక్కడ సినిమా ఫీల్డ్ లో 2 గ్రూపులుగా డివైడ్ అయిన మాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగానో, అయితే అది కాకుండా న్యూట్రల్ గా ఉండి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించినటువంటి వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ రోజు కేసుల పరంపర నడుస్తుందనే మాట మాత్రం వాస్తవం అండి. దాన్ని మనము ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలంటే, అటువంటి సంఘటనలు జరిగినప్పుడే ఏ ప్రభుత్వమైనా కూడా చర్యలు తీసుకునేటటువంటి విషయంలో ముందుండాలా. మరి సినిమా ఫీల్డ్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు నేను సినిమాలు తీసుకుంటా ఉన్నాను, నేను ఎప్పుడు సంవత్సరం క్రితం పెట్టినటువంటి పోస్టింగ్లను ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు వాళ్ళంతా కూడా ప్రేరేపణ చేసి నా మీద కేసులు పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నారు అనేటటువంటి మాట ఆయన చేసినటువంటి ఆరోపణ ఉంది. రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి లేదా ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు ఈ కూటమి నేతలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పరు. కానీ ఆయన పైన ఒక రకమైనటువంటి ద్వేషం, కోపం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా లోపలేయాలనేటువంటి ఆలోచన విధానంతో
పనిచేస్తున్నారు. ఈ కానీ రాష్ట్రంలో రామారావు గారు ఇప్పటికి 115 మంది మహిళలు బాలికల మీద అఘాయిత్యాలు జరిగితే అటువంటి కేసులను రామారావు గారు వరకు కూడా పట్టించుకున్నటువంటి పాపానుభవ ప్రభుత్వం. రామారావు గారు రామ్ గోపాల్ వర్మ 22 ప్రశ్నలు సంధించారు. అది కూటమి ప్రభుత్వానికి కేవలం కూటమి ప్రభుత్వానికే కాదు, టోటల్ వ్యవస్థలనే ఆయన ప్రశ్నిస్తూ కూడా ఆ 22 క్వశ్చన్లు ఆయన సంధించారు. ఓకే, కానీ 41A నోటీసులు ఎందుకు ఇస్తారండి? విచారణకు రావాలి, ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పాలి, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, అక్కడ ఒక కంక్లూజన్ అనేది అక్కడ దొరుకుతుంది. కానీ 41 నోటీసులకి స్పందించకుండా, విచారణకు రాకుండా, సోషల్ మీడియాలో వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తే ఎవరు సమాధానం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అంతా నా ఇష్టం అనుకునే రామ్ గోపాల్ వర్మకి సమాధానం ఎందుకు చెప్పాలి? చెప్పండి. నా పైన 10 చోట్ల కేసులు నమోదైనవి, ఒక చోట నుంచి 41A నోటీసులు వచ్చినాయి. మిగతా కేసుల పరిస్థితి ఏంది? న్యాయస్థానాన్ని నేను ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసి ఆశ్రయించాను న్యాయస్థానాన్ని. ఆ న్యాయస్థానం తీర్పు కోసం నేను ఎదురు చూసి ఆ న్యాయబద్ధమైనటువంటి ఏదైతే న్యాయస్థానాల మీద నాకు గౌరవం ఉంది, న్యాయస్థానం ఇచ్చేటటువంటి డైరెక్షన్ ప్రకారం నేను నడుచుకోవడం కోసం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అది గమనించాలి. ఇక్కడ ఎక్కడికక్కడ ఎవరైతే బాధితులు ఎవరు కేసులు పెట్టలా, ఎవరైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయన్నటువంటి వాళ్ళు కేసులు పెట్టలా, ఎవరో దారిన పోయే దానిలందరి చేత కేసులు పెట్టించి 10 చోట్ల కేసులు పెట్టిస్తే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏదైతే చేశారో అదే విధంగా చేస్తున్నారు. పీడీ యాక్ట్లు ఎట్లా వర్తిస్తాయండి సోషల్ మీడియాకు? సోషల్ మీడియాని కంట్రోల్ చేసేదానికి అందరం కలిసి వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నూతనమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ఈ యొక్క మారుతున్నటువంటి వ్యవస్థీకృతం ఏదైతే ఉందో సోషల్ మీడియా, ఐటీ సంబంధించినటువంటి అంశాల్లో చట్టాల్లో మార్పు చేసుకొని వాటిని నివృత్తి చేసుకునే వైపు దృష్టి పెట్టకుండా కేవలం ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా తమ యొక్క కక్ష సాధింపుల కోసం ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ, ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ మీద కానీ ఈ కేసులు నమోదవుతున్నాయి తప్ప దానికి స్పష్టత లేదు. 10 చోట్ల కేసులు పెడితే 10 చోట్ల కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చోట కేసు నమోదు చేసుకొని మిగతా 9 చోట్ల 5 చోట్ల ఏదైతే కేసులు ఉన్నాయో వాటిని ఎవిడెన్స్ గా చూపించుకోవాలని చెప్పేసి చట్టం క్లియర్ గా చెప్తున్నా చట్టం అతిక్రమించారు. మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు తిరుపతిలో పోక్సో చట్టం కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద SC/ST అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ఆయన ఒక మాజీ శాసనసభ్యులు, చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మీద కేవలం కక్ష సాధింపు కోసం ఈ ప్రభుత్వం కేసులు కడతా ఉంది. అట్లాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఏదైతే తాటిపల్లి చంద్రశేఖర్ గారు ఉన్నారో అతని మీద ఇప్పటికీ 7 కేసులు నమోదు చేశారు. సాక్షాత్ ఎమ్మెల్యేలకే దిక్కు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇన్సిడెంట్లు, ఏదైతే వినుకొండలో హత్య జరిగింది దారుణంగా, ఇంకా ఎన్నో హత్యలు, చాలా మంది మిస్సింగ్ కేసులు, రామారావు గారు మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి రామారావు గారు, ఒక నిమిషం అండి మాట్లాడదాం. ఈ అంశాలను కూడా మరొకసారి మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వివేక్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు కేసులు పెట్టకుండా ఎవరితోనో కేసులు పెట్టించారు అని చెప్తున్నారు. అయితే గతంలో సోషల్ మీడియాకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర కేసులకు సంబంధించిన కానీ కొన్ని శాంపిల్గా కొన్ని కేసులు అయితే మనం ఇక్కడ చూద్దాము. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు నోటీసులు లేవు, అలాగే యాజ్ పర్ ప్రోటోకాల్ గవర్నర్కి సంబంధించి సిగ్నేచర్ కూడా లేకుండా, పర్మిషన్ లేకుండా ప్రజాప్రతినిధి తీసుకెళ్లకూడదు అన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి తీసుకెళ్లారు. ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారా? లేదు. అదేవిధంగా అచ్చెన్నాయుడు మీద పెట్టారు, అచ్చెన్నాయుడిని తీసుకెళ్లారు. అప్పుడు అచ్చెన్నాయుడికి సంబంధించి వీరు డైరెక్ట్గా వాళ్ళకి కంప్లైంట్ చేశారా? చేయలేదు. థర్డ్ పార్టీనే వారికి కంప్లైంట్ చేశారని వాళ్ళు చెప్పారు. ఇంకా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఆయన మీద ఎవరు కేసు పెట్టారు? డైరెక్ట్గా వైసీపీ వాళ్ళు కేసు పెట్టలేదు, వేరే వాళ్ళు కేసు పెట్టలేదు. నేను బాధపడ్డానని చెప్పేసి సదరు వ్యక్తులు ఎవరు కేసు పెట్టలేదు, వాళ్ళే ఓన్గా చేసుకున్నారు, ఓన్గా తీసుకున్నారు. రంగనాయకమ్మ 60 సంవత్సరాలు ఉన్నప్పుడు, 60 సంవత్సరాల రంగనాయకమ్మని తీసుకెళ్ళినప్పుడు సదరు వ్యక్తులు ఎవరు కేసులు పెట్టలేదు. అలాగే అంకబాబు 70 ఏళ్ళు కేవలం ఒక వాట్సాప్లో మెసేజ్ని ఫార్వర్డ్ చేశాడని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏమీ వర్తించినప్పుడు కేవలం రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆయనకు మాత్రం ఇప్పుడు ఎందుకు 5 ఏళ్ల తర్వాత నోరు మెదపని రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చట్టాల గురించి, న్యాయాల గురించి, అరెస్ట్ ఎలా చేయాలో గురించి మాట్లాడుతున్నారు. మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు వివేక్ గారు? ఇంతమందిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గత వైసీపీ పాలన 5 ఏళ్లకు సంబంధించిన ఎన్నో దారుణమైన అకృత్యాలకు సంబంధించిన విషయాలలో ఇతను
ఇతని పేరు కూడా నేను ఉచ్చరించాను యాక్చువల్గా, ఎందుకంటే సమాజానికి పట్టిన చీడ పురుగులలో చెద పురుగులలో ఉన్న వ్యక్తుల గురించి మనం వెరీ లీస్ట్ బాదర్డ్ వాళ్ళ గురించి పేర్లు ఎత్తి మరికొంతమందికి తెలియజేసేలాగా సమాజానికి పట్టిన చీడ పురుగుల గురించి మనం చెప్పక్కర్లేదు, సబ్జెక్ట్ వాళ్ళదే కాబట్టి. ఇలాంటి చీడ పురుగులు ఏంటంటే తల్లి చెల్లి భార్య కూతురు అక్క అలాంటి రిలేషన్లకు ఏమాత్రము సంబంధం లేని వ్యక్తులు, కేవలం ఆడదంటే నాకు ఒక ఆట బొమ్మ అనే కోణంలో నిరంతరము ఆడవాళ్ళ కాళ్ళు నాకుతూ ఉండే ఇలాంటి వాడు, అర్ధనగ్న ఫోటోలు పెట్టుకొని ట్విట్టర్లో బ్రతికే లాంటి వాడు, ముఖ్యంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలన నిత్యం కొమ్ము కాసి అలాంటి వ్యక్తికి ఒక వ్యూహం అనే సినిమా తీస్తే ఆ వ్యూహం అనే సినిమాకు ఒక సగం క్యాబినెట్ అటెండ్ అయింది పోయిన సంవత్సరం. ఒకసారి చూడండి, ఒక రాష్ట్ర సగం క్యాబినెట్ అటెండ్ అయింది. ఆ వ్యక్తులందరూ సగం క్యాబినెట్కు సంబంధించిన వ్యక్తులు, గత క్యాబినెట్. అంటే ఏం చెప్తున్నానంటే అతని వెనకాల అతనికి ఒక శక్తి ఉంది, అతని వెనకాల నడిపే వ్యక్తుల సహాయంతో అండదండలతో చెలరేగిపోయాడు. ఈరోజు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లేకపోగా నేను చేసింది ఏం తప్పుంది, నాకన్నా చాలా చాలా పెద్ద కేసులు ఉన్న వ్యక్తులు ఉన్నారు అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ముందు నువ్వు చేసింది ఏ రోజు తప్పును ఒప్పుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను నా ఇష్టానికి సినిమాలు తీస్తానన్న వ్యక్తి, తరువాత నా సినిమాలు ఎవడు చూడమన్నాడు అన్న వ్యక్తి, తరువాత నేను ఎప్పుడు నిజం మాట్లాడతానో ఎప్పుడు అబద్ధం మాట్లాడతానో కూడా నాకే తెలియదు అన్న వ్యక్తి, నిత్యము ఆట బొమ్మల్లో ఆడవాళ్ళను వాడుకునే లాంటి వ్యక్తి. అతని గురించి మనము ఈ యొక్క చర్చలో అతని యొక్క ప్రవర్తన విధానాన్ని గురించి, మానసిక పరిస్థితి గురించి కూడా మనము ఫస్ట్ ఈ వైద్యశాలకు ఒకటి తరలించాలి, లేదా సమాజం నుంచి ఈ దేశం నుంచి వెలివేయాలి. అతన్ని అలా కాలు నాకే చోట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి పంపిస్తే బాగుంటుంది అలాంటి వ్యక్తిని. అయితే ఈ చర్చ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇప్పుడు ఇతను ఏదైతే నీతులు వల్లిస్తున్నాడో, నా ఆఫీస్ కాలు తొక్కలేదు మెట్లు ఎక్కలేదు అంటూ ఏదైతే నీతులు వల్లిస్తున్నాడో, గత ఏడాది సరిగ్గా 2021 రఘురామకృష్ణరాజు కేసు ఒకసారి చూస్తే, రఘురామకృష్ణరాజు కేసు 2021 మే 14 అతని పుట్టినరోజున ఆయనను 7 గంటలకు పోలీసుల రిపోర్ట్ వచ్చిండేది. ఎన్ని గంటలకు? 9 o'clock రిపోర్ట్ వస్తే 7 గంటలకి గుంటూరు నుంచి బయలుదేరారు పోలీసులు. 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు ఆయన ఇంటికి. 11 గంటలకు, అంటే ప్రీ డిఫైన్డ్ కేసెస్ అంటారు వీటిని. సో ముందుగానే కేసు రచన రాసేసుకొని ఏమీ సాక్ష్యాలు లేకపోతే ఆధారాలు ఏమీ లేకోకుండా కేసు కంప్లైంట్ ఆధారంగా ఆయనకు కూడా ఆయన కంప్లైంట్ ఏంటంటే హేట్రెడ్ స్పీచ్, అంటే రాజద్రోహం కేసు పెట్టారు ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అనే కోణంలో. ఆయన కూడా కొన్ని పోస్టులు పెట్టడం వల్లనే కూడా ఆయన కూడా ఆ విధమైన చిత్రహింసలకు గురి చేశారు. ఆయనకు వర్తించిన ఇదే లాజిక్, ఆయనకు వర్తించిన ఇదే కేసులు చట్టాలు ఈ రోజు ఇతనికి ఎందుకు వర్తించదు? ఆయన కూడా 2020 నుంచి రాయడం మొదలు పెట్టారు. ఆయన కూడా రచ్చబండ అనే కార్యక్రమాన్ని 2020 నుంచి ఆయన మొట్టమొదటిగా 2020లో మొదలు పెట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం. అంటే వైసీపీ పాలనలో నాకే రక్షణ లేదు అంటూ మొట్టమొదటిగా గలమెత్తింది కూడా ఆయనే. అయితే ఆయన మీద కేసు ఎప్పుడు పెట్టారు? 1.5 సంవత్సరం తర్వాత పెట్టారు అతని మీద. అంటే మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంది. వాళ్ళు ఎవరిని ఎలాగ ఒక్కొక్కరిని తప్పించుకుంటూ రావాలి, ఎలా వాళ్ళని శిక్షించాలి, ఎలా వీడియో కాల్స్ ద్వారా వాళ్ళను చూస్తూ వాళ్ళని కొడుతూ ఉంటే ఆనందం పొందాలి, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ వెనకాల అధికారులు ఎలా ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ యాక్షన్ గత 5 ఏళ్ల పాటు జరిగింది. ఆ 5 ఏళ్ల పాటు జరిగిన వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. మనం ఎవరైతే చర్చకు తీసుకున్నామో అలాంటి లోఫర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళంతా సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు, వీళ్ళని ఖచ్చితంగా సమాజం నుంచి వెలివేయాల్సిన వాళ్ళు. కాబట్టి వీళ్ళను తప్పకుండా కోర్టు ముందు నిలబెట్టాలి. వీళ్ళకి ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ చట్టం ప్రకారము, మనకు ఏదైతే ఐపీసీకి లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కాకుండా ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిన మనకు జూలై 1 నుంచి ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిన చట్టాల ప్రకారం కూడా వీరికి ఇలాగ మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు కావచ్చు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా వీళ్ళకు పీడీ యాక్ట్ కావచ్చు, లేకపోతే మినిమం 7 years అబోవ్ కేసులు ఉండేలాగా చట్ట సవరణకు కూడా వెనుకాడడం అనే ఒక సందేశాన్ని మేము పంపిస్తున్నాము. అది జరుగుతుందని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమాన్ని మంచిగా వాడచ్చు, చెడుగా కూడా వాడచ్చు.
అయితే చెడుగా వాడే వారి సంఖ్య ఇలాంటి భూతు పురాణాలు సాక్షాత్తు తన బాబాయ్ మర్డర్ కేసుకు న్యాయం చేయమని అడిగినందుకు సాక్షాత్తు సొంత చెల్లినే వైఎస్ఆర్కు పుట్టిందా ఈమె, లేకపోతే ఈమె మా వైఎస్ఆర్కు పుట్టలేదు, జగన్ సోదరి కాదు, లేకపోతే ఈమె విజయమ్మకు పుట్టింది, రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని రాతలు రాయించిన వ్యక్తులు కూడా అదే తాడేపల్లి చుట్టుపక్కల నివాసం కలిగిన వ్యక్తులు ఈరోజు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. అంటే గత పాలనకు సంబంధించిన అరాచకమైన వ్యక్తులు, పరిస్థితులు, ప్రభావము, వ్యవస్థలను వాడుకున్న తీరు, ప్రజల డబ్బుని ఇటువంటి వ్యక్తులకు ఇచ్చి జీతాలుగా ఇచ్చి ప్రజల డబ్బుని తిట్టడానికి ఉపయోగించడము, ఏహ్యమైన భాషను ప్రయోగించడానికి వాడిన విధానాన్ని చూసి ఈ వైసీపీ వాళ్ళు ఈ రోజుకు కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా నిర్లజ్జగా సమర్థించుకుంటున్న విధానాన్ని చూసి కూడా ఏహ్యం వేస్తుంది, మాకే ఏహ్యం వేస్తుంది. ఇలాంటి వ్యక్తులను సమర్థించుకుంటూ వీళ్ళు ఇంకా ఆ పార్టీ కండువాను మోసుకుంటూ ఆ వ్యక్తుల్ని భజన చేసుకుంటూ తప్పుని ఒప్పుకోలేక అట్లా మాట్లాడటం రాంగ్. నేనేం తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా మీరు వైసీపీ వాళ్ళు, మీరు మీ పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడినప్పుడు మళ్ళా మాట్లాడు సరే ఓకే మళ్ళా మాట్లాడదు మళ్ళా మాట్లాడు ఓకే సభ్య సమాజం గురించి మాట్లాడతాం. మనము సభ్య సమాజం గురించి ఇప్పుడు చర్చ ఎవరైతే చర్చ ఎవరైతే పెట్టాడో ఇప్పుడు చర్చ ఎవరైతే పెట్టామో ఆ చర్చ అనేవాడు ఒక లోఫర్, వాని గురించి మాట్లాడతాడు. వాడు ఒక లోఫర్, ఆడవాళ్ళను తల్లికి కూతురికి తేడా తెలియని లోఫర్ అని అంటాము. తల్లికి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వాళ్ళకి నీకు తేడా లేదు. తల్లి కూతుర్లను సంబంధించిన వ్యక్తి అవుతావు. తల్లి కూతురు తల్లి మళ్ళా మాట్లాడదు ఆపబ్బా, మళ్ళా రామారావు గారు ఒక్క నిమిషం అండి, రామారావు గారు ఒక్క నిమిషం మాట్లాడదామండి. రామారావు గారు కంప్లీట్ చేయనివ్వండి వివేక్ గారిని. ఈ టైంలో నేను మాట్లాడలేదు. రామారావు గారు వివేక్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. రామారావు గారు ఒక్క నిమిషం అండి. నా లాంగ్వేజ్ నాకు తెలుసు, అలాంటి లుచ్చాలను ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలుసు. అర్థమైందా? అలాంటి లుచ్చాలను ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలుసు. తల్లికి చెల్లికి కాదు, తల్లికి చెల్లికి తేడా తెలియని కాదు. హలో రామారావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మాట్లాడదామండి. తల్లికి చెల్లికి తేడా తెలియని నువ్వు వెనకేసుకొస్తావేమో కానీ నేను వెనకేసుకురాను. లుచ్చ అంటే ఏం తప్పు వచ్చింది నీకు? లుచ్చ అంటే నీకేం తప్పు వచ్చింది? వైసీపీ కాదు, అలాంటి వైసీపీ ఒకరిని నువ్వు సభ్య సమాజంలో నువ్వు అతను చేసినటువంటి పొరపాటును మాట్లాడు. నువ్వు పార్టీ ప్రతినిధి పొరపాటునే మాట్లాడుతున్నాడు. సమాజానికి పనికిరాడు అంటున్నాను. సమాజానికి పనికిరాడు. వైసీపీ వాళ్ళకి సిగ్గు లేదని మాట్లాడావు, నీకుందా సిగ్గు? వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళకి సిగ్గు లేనట్టే కదా మరి. వాడిని వెనకేసుకొస్తున్నారు కదా, వాడిని వెనకేసుకొస్తున్నావు కదా. నేనే వెనకేసుకురాలేదు, నేను వెనకేసుకురాలేదు, నేనే వెనకేసుకురాలేదు. చూపించు ఎవరో మా పార్టీ వివేక్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. రామారావు గారు ఒక్క నిమిషం. పార్టీ వాళ్ళు ఎవరు సమర్థించారో చూపించు. మా పార్టీ వాళ్ళు ఎవరు సమర్థించారో చూపించు. క్రాస్ టాక్ చేయొద్దు, క్రాస్ టాక్ చేయొద్దు. ఒక్క నిమిషం రామారావు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వివేక్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. తర్వాత మీకు ఏదైనా ఆయన మాట్లాడిన వాటిలో అభ్యంతరం ఏదైనా మీకు అనిపిస్తే మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు దయచేసి మాట్లాడండి. ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. ఒక నిమిషం అండి, వైసీపీ వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, తనని మాట్లాడివ్వండి. రామారావు గారు కొన్ని వందలు చూపిస్తాను. రామారావు గారు ఒక్క నిమిషం. వచ్చిన వాళ్ళని కొన్ని వందల వైసీపీ వాళ్ళని చూపిస్తాను, నేను కొన్ని వందల వైసీపీ వాళ్ళని చూపిస్తాను వెనకేసుకొచ్చినాడు. మీరు వాడే లాంగ్వేజ్ కానీ భాష కానీ కరెక్ట్ కాదు. వాడు వాడిన దాంతో పోలిస్తే నేను చాలా తక్కువ వాడుతున్నాను. వాడు వాడిన లాంగ్వేజ్ తో పోలిస్తే నేను చాలా తక్కువ వాడుతున్నాను. ఈ విధంగా అనైతిక కార్యక్రమాలకి పాల్పడుతున్న వారిపైన కూడా కోర్టులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ జర్నలిస్టుల లేకపోతే సినీ ప్రముఖుల, రాజకీయ ప్రముఖుల అనే విషయాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. ఒకటి తప్పు జరిగిందా శిక్షించాలి. ఇదే ధోరణిలో ప్రస్తుత ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. కోర్టులు కూడా దానికి అనుగుణంగానే అంటే చాలా స్పష్టమైన తీర్పులు కూడా కోర్టులు ఇస్తున్నాయి. అప్రిషియేట్ చేయాలి వాటిని కూడా. జర్నలిస్ట్ విజయ్ బాబు ఐపీఎల్ దాఖలు చేశారంటే పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్స్ అంటూ కూడా ఆయన ఒక పిల్ దాఖలు చేశారు. అంటే ఈ విధంగా సోషల్ మీడియా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కేస్తున్నారు అనేవి ఆ పబ్లిక్ సంబంధించి లిటిగేషన్స్ ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయనేది దాని అర్థం. కానీ ఇక్కడ ఇందులో మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ కనిపించింది అంటూ కూడా జర్నలిస్ట్ విజయబాబు కూడా 50,000 రూపాయల జరిమానాని కోర్టు విధించిన పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది, ఎంత స్పష్టంగా ఇది తప్పు అనేవి కోర్టులు చెప్తున్నాయనేది మనం చూడొచ్చు. నౌమిన్ గారు
రామ్ గోపాల్ వర్మ ఇక్కడ ఇంకొక పాయింట్ ఆయన రైస్ చేయడం జరిగింది. ఏంటి అంటే సిఆర్పిసి డిఎన్సి డిఫరెన్స్ గురించి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఎథిక్స్ మోరల్స్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. అయితే మరి ఇవన్నీ కూడా సిఆర్పిసి డిఎన్ఎస్ అనేవి ఆయన ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఏమంటారు? స్వప్న గారు, ఈవేళ నేను ఒక 4 సెక్షన్ల మీద కేసు పెట్టాను, పోలీసులు రిజిస్టర్ చేశారు. రేపు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకో 2 సెక్షన్లు నేను యాడ్ చేయాలి. చేసే అధికారం పోలీసులకు ఉంది ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు. సో ఈ సెక్షన్ల మీద ఎందుకు పెట్టారు, ఆ సెక్షన్ల మీద ఎందుకు పెట్టారు అంటే హీ హ్యాస్ టు ఫాలో ద రూల్ ఆఫ్ లా. ఇప్పుడు ఆ సెక్షన్స్ తో ఆయనకి ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే పోలీసుల ముందరికి ఇన్వెస్టిగేషన్ దగ్గరకు వచ్చి ఆయన వివరణ ఆయన ఇస్తే కొన్ని సెక్షన్స్ తీస్తారు, ఇంకో 2 సెక్షన్లు పెడతారు. ఆ ప్రావిజన్ కూడా ఉంది బిఎన్ఎస్ఎస్ లో. అవి ఉన్నప్పుడు అసలు ఆయన ఇన్వెస్టిగేషన్ కే కోఆపరేట్ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అన్నది ఒక ప్రశ్న. 2, ఆయన రామారావు గారు మాట్లాడుతూ సంవత్సరం క్రితం వర్మ గారు మాట్లాడుతూ ఆయన ట్వీట్ లో సంవత్సరం క్రితం చేసిన పనికి ఇవాళ మీరు కేసు పెడతారా అని అడుగుతారు ఆయన. అవును. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ ఎప్పుడు జరిగిందండి? మే 14, 2021. మేము అప్పటి నుంచి వీ హావ్ బీన్ రన్నింగ్ త్రూ కోర్ట్స్. హైకోర్టులో వేసాం, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాం, మళ్ళీ వెనక్కి హైకోర్టుకు వచ్చాం. కేసు రిజిస్టర్ అవ్వట్లా. కూటమి ప్రభుత్వం వచ్చింది, వచ్చాక జూలైలో కేసు రిజిస్టర్ అయింది. సరే, కూటమి ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేయడం పార్టిజన్ అనుకున్నాం. ఒక నిమిషం, పార్టిజన్ అనుకుంటే విజయ్ పాల్ అదే కేసులో బెయిల్కి అప్లై చేశారు, హైకోర్టులో ఇవ్వలేదు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు అరెస్ట్ అయ్యారు ఆయన? నిన్న కాక మొన్న అరెస్ట్ అయ్యారు. ఎప్పుడు చేసిన దానికి? 2021 మే 14 చేసిన దానికి 2024 జూలైలో అరెస్ట్ అయ్యారు ఆయన. 2024 నవంబర్లో అరెస్ట్ అయ్యారు. అంటే నవమీన్ గారు, అంటే ఇప్పుడు నవమీన్ గారు, వర్మ ఉద్దేశం ఏంటి అంటే నేను 1 year బ్యాక్ నేను చేశాను కాబట్టి కొన్ని రోజులు గడిచిపోయాయి కాబట్టి అది కన్సిడర్ కాదు, దాని మీద ఎఫ్ఐఆర్లు ఏమీ నమోదు చేయొద్దు, నన్నేమి కేసుల్లో పెట్టొద్దు, అది అయిపోయింది కాబట్టి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అన్న ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. అంటే తప్పు చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోతే వదిలేస్తారా? ఎగ్జాంపుల్ అందుకే మీకు ఇచ్చా విజయపాల్ది. 2021 మే 14 చేసిన దానికి నవంబర్ 24లో అరెస్ట్ అయ్యారు ఆయన. 4 ఏళ్ళు గడిచిన తర్వాత 15 ఏళ్ల తర్వాత కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కేసులు క్లోజ్ చేసేసి తర్వాత ఏదో కొత్త ఎవిడెన్స్ దొరికి 15 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల క్రితం చేసిన హత్యలకి 15 ఏళ్ల తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో 1 year ఇస్ నథింగ్ అండి. అవును. నవమీన్ గారు, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. నవమీన్ గారు, ఇంకొక అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. అర్జెన్సీ ఆఫ్ కేసు అంట. అర్జెన్సీ ఆఫ్ కేసు అంటే గతంలో ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి, అలాగే మానభంగ కేసులు ఉన్నాయి. ఇవన్నిటిని కాకుండా ఇంత అర్జెన్సీ ఉందా, అర్జెన్సీ ఆఫ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. నా కేసు అంత ఇంపార్టెంటా ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది నవమీన్ గారు, ఆయన విచారణని తప్పించుకుంటున్నారు. అది ఒకసారి అయింది, 2 సార్లు అయింది. కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి విచారణకు హాజరు కావాల్సింది అనేది. చెప్పినప్పటికీ కూడా ఆయన నా మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయొద్దు అంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. అంటే ఇదంతా కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నంలో భాగం కాదా? ఇప్పుడు నా కేసు కింద అర్జెన్సీ ఉందా అనేది డిసైడ్ చేయవలసిన ఆయన కోర్టుల, ప్రభుత్వాల, న్యాయస్థానాల, వ్యవస్థల. ఆయన ఎందుకు అది డిసైడ్ చేస్తున్నారు అర్జెన్సీ ఉందా లేదా అనేది? ఒకటి స్వప్న గారు, ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను మిగతా వాళ్ళు చేయలేదా అంటే వాళ్ళ తప్పు కన్నా నా తప్పు పెద్దదా అని వాదించడం మూర్ఖత్వం. మీ కేసు ఏంటో మీరు చూసుకోవాలి తప్ప వాడెవడో తప్పు చేశాడు, అక్కడెక్కడో మర్డర్ చేశాడు, దానికి మీతో మీకు ఏంటండి సంబంధం? అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అదో పార్శ్వం. రెండోది ఏంటంటే ఇవన్నీ టైం గెయినింగ్ టాక్టిక్స్ అంతే. ఈయన పారిపోవడం, ఎక్కడున్నారో తెలియకపోవడం, యాంటిసిపేటరీ బెయిల్స్ పడడం, వాష్ పిటిషన్ వేయడం, ఇదంతా చట్టం మనకు కల్పించిన వెసులుబాటు, కొంత వెసులుబాటు.
ఆ వెసులుబాటును వాడుకుంటారు. ఏనో ఎప్పుడో అరెస్ట్ అవుతారు. ఇంకా ఇలా విచారణకి కోఆపరేట్ చేయకపోతే పోలీసులకు కూడా అధికారం ఉంది అరెస్ట్ చేసేది. మీరు వచ్చి విచారణ కోఆపరేట్ చేస్తే మీ స్టేట్మెంట్ ఏదో తీసుకుంటారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు, లేకపోతే పంపిస్తారు. ఓసారి 41A నోటీస్ ఇచ్చాక అరెస్ట్ చెయ్యరు జనరల్ గా. 41A నోటీస్ ఇచ్చాక ఇలాంటి విచారణకి సహకరించిన వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం కోర్టుకుంది. కోర్టు దగ్గర పర్మిషన్ పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, చేస్తారు. ఓకే నవమీన్ గారు ఒక్క నిమిషం ఉండండి. రామారావు గారు చెప్పండి, ఇప్పుడు ఎవరు వెనకేసుకొస్తున్నారు అంటూ కూడా వివేక్ గారిని మీరు ప్రశ్నించారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆర్జీవీ గురించి మాట్లాడింది మనం విన్నట్టుగా జగన్మోహన్ రెడ్డినే వెనకేసుకొస్తున్నారు. ఆయన తీసిన సినిమాల గురించి సెన్సార్ బోర్డు పర్మిషన్ ఉన్నప్పుడు కేసు ఎందుకు, ఇదే విధంగా ఇవన్నీ కూడా వెనకేసుకొచ్చే మాటలే. సోషల్ మీడియాలో కేసులు పెట్టడానికి అసలు ఏముంది, ఇవన్నీ కూడా మీ వైపు నుంచి మాట్లాడిన మాటలే. వెనకేసుకి ఎవరు వస్తున్నారు, దీనికి సంబంధించి లీగల్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి న్యాయ సహాయ విభాగాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మీరు చేస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చినట్లే, ప్రోత్సహించినట్లే, మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఈ విధంగా చేయడానికి వాళ్ళు వెనకుండి ప్రేరేపించినట్లే కాదు అంటారా? చెప్పండి. ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది మేడం, చెప్పండి. వెనకేసుకొచ్చారనే మాట కంటే కూడా ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని నిర్ద్వందంగా తీసుకెళ్లి ఒక్కొక్కరి పేద 10-20 చోట్ల కూడా కేసులు నమోదు చేయించి కానీ రామారావు గారు ఒక్క మాట వినండి. రామారావు గారు, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని నిర్బంధిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని నిర్బంధించడం తప్పే కాదని అన్నారు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఏం పెడితే నిర్బంధిస్తున్నారు అనేది ఎందుకు ఆలోచించట్లేదు? వారు పెట్టినవి కనీసం మీరు చదవగలుగుతారా? వారు మాట్లాడింది కనీసం మీరు వినగలుగుతారా? చెప్పండి. నేనేమన్నానంటే సభ్య సమాజంలో ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నమాట వాస్తవం. అయితే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏం చెప్తున్నానంటే, అందరూ చాలా మంది ఇదే విధంగా సజ్జ అజయ్ గాని, కొమ్మారెడ్డి పట్టాభి కానివ్వండి, కిరా కార్తీ గాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పరుష పదజాలం రెండు వైపులా జరిగినాయి. మరి వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి, వర్రా రవీంద్ర రెడ్డి ఏం చేశాడంటే, వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి అతను ఐడిని ఫేక్ గా క్రియేట్ చేసి, ఐటీడీపీ వాళ్ళు వైజాగ్ లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి అతని పేరు మీద పోస్టింగ్లు పెట్టారు. ఇటువంటి దుర్మార్గాలు ఐటీడీపీ కూడా చేసింది. రెండు వైపులా లోపాలు ఉన్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ యొక్క పోస్టింగ్లు పెట్టమని కానీ అఫిషియల్ గా ఎవరికి అధికారం ఇవ్వలేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళకున్నటువంటి కోపతాపాలను వ్యక్తపరిచారు. శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి అంశంలో కూడా ఏం చేస్తారు, టార్చర్. వీళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు కదా పాపం, మీ వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు కాబట్టి చాలా దేశానికి మేలు చేసినారు. స్వాతంత్రం ఏం చెప్పలేదు మీకు, అంతా ప్రజల జీతాలు ఇచ్చి, ప్రజల డబ్బులు జీతాలుగా ఇచ్చి తిట్టడానికి పెట్టించిన మీ వాళ్ళు. ప్రజల జీతాలుగా ఇచ్చి 60,000, 70,000, ₹1,00,000 జీతాలు ఇవ్వడానికి పెట్టినాం. మరి స్వాతంత్ర సమరయోధులు కదా, స్వాతంత్ర సమరయోధులు కదా. వైసీపీ వాళ్ళ కార్యకర్తలు, యాక్టివిస్టులు అంటే స్వాతంత్ర సమరయోధులు. పాపం దేశం కోసం పోరాడుతున్నారు. దేశం కోసము, మీ జగనన్న స్వాతంత్రం కోసము పాపం పోరాడుతున్నారు మీ వాళ్ళు. మళ్ళా సిగ్గు లేకుండా సమర్థించుకుంటాడు ఇటోళ్ళందరినీ తెచ్చి. వాళ్ళంటే యాక్టివిస్టులు అంట, వాళ్ళంటే దేశానికి ఏదో మేలు చేసి బార్డర్ లో కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసిన వాళ్ళకు బిల్డప్ ఇస్తాడు. నేను చేయలేదబ్బా, నేను చేయలేదు, చెప్తున్నా, నేను చేయలేదు. మీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వివేక్ గారు ఒక్క నిమిషం రామారావు గారిని కంప్లీట్ చేయనిద్దాం, తర్వాత మాట్లాడదాం మనం. వివేక్ గారు తన టైం ని తను మాట్లాడివ్వండి. వివేక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. బూత్ డైరెక్టర్ లాంగ్వేజ్ నాకు రాలేదు. బూత్ లాంగ్వేజ్ డైరెక్టర్ కదా. వాళ్ళ తల్లిని చెల్లినే వదలలేదు వాళ్ళని. వివేక్ గారు రామారావు గారు ఒక నిమిషం ఉండండి. నవమిన్ గారు మీరు ఏదో చెప్తున్నారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. వివేక్ గారు మాట్లాడివ్వండి, రామారావు గారిని కంప్లీట్ చేయనివ్వండి. వాళ్ళంతా మీ వాళ్ళు, వాళ్ళంతా మీ వాళ్ళు, మా వాళ్ళు కాదు, వాళ్ళంతా మీ వాళ్ళే. బట్టలు ఇప్పుకునే వాళ్ళంతా, బట్టలు ఇప్పుకునే వాళ్ళు
బూత్ మాటలు మాట్లాడాలంటే మీ వాళ్ళే, ఈ రోజు మా వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? 115 మంది మహిళల మీద హత్యలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, వాటి మీద ఎందుకు స్పందించరు? మీరు చెప్తాను, నేను ఓకే, చెప్తాను, రామారావు ఒకటి గారు ఒక్క చెప్తాను. నిమిషం అండి. అడ్డు రాకుండా రామారావు చెప్తాను గారు, నీకు. రామారావు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. రామారావు గారు అవన్నీ తీసుకోండి. నేను చెప్తాను, అన్నీ రామారావు గారు మీకు చెప్తాను. వినిపిస్తుందా? వైసీపీ వాళ్ళే సోషల్ మీడియా వల్ల ఓకే రామారావు గారు, అన్నీ చెప్తాను, రామారావు గారు అన్నీ దయచేసి చెప్తాను. మీరు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. వివేక్ గారు, ఆవిడ రాయపాటి అన్న ఇదే డిబేట్ లో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఎవరికి పుట్టారు అడగము. వాళ్ళ రామారావు గారు, రామారావు అన్నీ గారు, చెప్తాను, ఒకటి చెప్తాను, రామారావు అన్నీ గారు చెప్తాను. మీరు అన్నీ మరీ చెప్తాను, పర్సనల్ కామ్గా ఇష్యూస్, చెప్తాను. వ్యక్తిగత విషయాస్ కామ్గా వరకు వెళ్ళకండి. ఒక్క నిమిషం అండి. మేడం, రామారావు గారు, మనం మాట్లాడుతున్న విషయం వేరే, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. మీరేదో ప్రవచనాలు పలికారని ఎన్నికలకు ముందు మీకు రామారావు గారు, మీరు ఒక్క నిమిషం దయచేసి హోల్డ్ ఉండండి. ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఉన్నాయి. రామారావు గారికి వినిపిస్తుందా? మీరు దీన్ని ఇష్యూస్ చేస్తున్నారు తప్పితే బాధ్యతాయుతంగా ఓకే అండి, మాట్లాడదాం. రామారావు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఉండండి. ఎదుటి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వండి. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. మీరు రామారావు గారు దయచేసి మీరు హోల్డ్ ఉండండి. వివేక్ గారు చెప్పండి. ఆయన మ్యూట్ చేయండి, ఆయనకి వినపడట్లేదు. ఆయన మ్యూట్ చేయండి, ఆయనకి వినపడట్లేదు. మ్యూట్ చేయండి ఆయన్ని. రామారావు గారు హోల్డ్ ఉండండి. చెప్పండి వివేక్ గారు. వివేక్ గారు, ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. ఆయన ఓకే, మ్యూట్ ఒక్క చేయండి నిమిషం మేడం, అండి. ఆయన మ్యూట్ రామారావు చేస్తే గారు, మాట్లాడతాను. ఆయన రామారావు అడ్డొస్తున్నాడు. గారు, ఒక్క నిమిషం ఆయన అండి. మ్యూట్ మీరు చేయండి, అడ్డు రాకండి. ఆయన మ్యూట్ చేయండి మేడం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టార్గెట్ చేస్తున్నారని మనం ఆయన అనుకుంటే మ్యూట్ చేయండి మేడం. వీళ్ళు ఈ వాళ్ళ ఆయనకి వినపడట్లేదు, ఆయనకు రామారావు గారు, వినపడట్లేదు. ఆయన ఆపండి, నా టైం అంతా ఓకే, వేస్ట్ చేస్తున్నాడు రామారావు అతను గారు, అడ్డొచ్చి. రామారావు గారిది ఆడియో ఒకసారి మ్యూట్ చేయండి. వివేక్ గారు మాట్లాడతారు. ఆపండి. ఆడియో ఒకసారి మ్యూట్ చేయండి రామారావు గారిది. చెప్పండి వివేక్ గారు. ఇప్పుడు సబ్జెక్టు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, ఒక బూత్ డైరెక్టర్ ఆడోళ్ళ కాళ్ళు నాకి ఒక సమాజానికి చీడ పురుగు లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. అరే నీకేం నొప్పి వచ్చిందయా? రామారావు గారు, ఒక్క ఒరిజినాలిటీ నిమిషం అండి, చెప్తున్నాను. ఒక్క నిమిషం. ఆయన ఒరిజినాలిటీ చెప్తుంటే ఎందుకు నొప్పి వస్తుంది? అదిగో చూపిస్తాను నాకు. మాట్లాడతారు ఈ మాటలు ఎందుకు మాట్లాడతావు? ఓకే, రామారావు గారు, రామారావు గారు, నేను మీరు చూపియద్దు వెనకేసుకొని అనుకున్నాను. రావట్లేదు అంటారు, మళ్ళీ మాట్లాడుతుంటే చూపియద్దు అడ్డుపడతారు. అనుకున్నాను. ఏమంటారండి ఇదిగో ఇది? ఆడి చరిత్ర చూడు, ఆడి చరిత్ర ట్విట్టర్ లో చూడు, ఆడి చరిత్ర ట్విట్టర్ లో చూడు, ఆడి చరిత్ర ఆడి వాడి చరిత్ర ట్విట్టర్ లో చూడు. మేడం అతను ఆపండి, మేడం అతను ఆపండి. రామారావు గారు మీరు ఇప్పుడు- దయచేసి హోల్డ్ ఉండండి. ఓకే, మ్యూట్ లోనే ఇప్పుడు ఉండండి. చెప్పండి మేడం. వివేక్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఇదిగో చూడండి, అతను ఒక బూత్ డైరెక్టర్ అనే వ్యక్తి. చూడండి, ఇతని ట్విట్టర్ అకౌంట్ మొత్తము బూతులతోనే ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, అతను ఏమి శుద్ధపూసలాగా మాట్లాడారు కదా, ఇదిగోండి అతని ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసినది చిరంజీవి గారి గురించి ఎంత హీనంగా దారుణంగా మాట్లాడాడో చూడండి ఒకసారి. అతను చేసిన పోస్టింగ్ బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తగ్గించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం. ఇది అతని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినది. ఏది చిరంజీవి గారిని ఒక బొమ్మ పెట్టి ఆ పక్కన ఒక మార్ఫింగ్ వాయిస్ యాడ్ చేసి ఆయన ఒక ఆడియో ఫంక్షన్ లో సరదాగా తన చెల్లెలు వరుసతో సినిమాలో చెల్లెలుగా చేసిన కీర్తి సురేష్ ఆవిడ్ని చేతిలో చేయి తీసుకొని మామూలుగా మాట్లాడుతూ ఉంటే దానికి ఒక రాంగ్ ఆడియో యాడ్ చేసి ఒక మార్ఫ్ చేసి ఇప్పటికీ ఉంది అది అకౌంట్ లో, ఈ రోజుకు ఉంది అకౌంట్ లో. ఒక సెలబ్రిటీ స్థాయి హోదాలో ఉన్న ఒక పెద్ద హైయెస్ట్ పొజిషన్, సెకండ్ హైయెస్ట్ పొజిషన్ అవార్డు తీసుకున్న వ్యక్తి గురించి, చిరంజీవి గారి గురించి అలాంటి మార్ఫింగ్ చేసి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలా ప్రవర్తించే ఇలాంటి కాళ్ళు నాకే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దా? వాళ్ళని తిట్టద్దా? వాళ్ళని సమాజం నుంచి వెలియేద్దా? వాళ్ళను వీళ్ళు సమర్థించుకుంటూ వాళ్ళకి పెద్ద దేశభక్తుల్లాగా బిల్డప్ ఇస్తున్నారా వీళ్ళు? ఇలాంటి వాళ్ళ గురించి ఏం చేయాలి మరి? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? సమాజం నుంచి వెలేయాలి, లేదా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలో ఆ విధంగా చెయ్యాలి. వీళ్ళు ఈ రోజు వచ్చి నీతులు చెప్తూ సమాజానికి మేము చాలా శుద్ధపూసలము, మేము చాలా సమాజానికి మేలు చేసిన వాళ్ళలాగా నిత్యము మందులు తాగుతా కాలు నాకే ఈడు నీతులు చెప్పడం ఏంటి? వీళ్ళని సమర్థించే వ్యక్తుల్ని, వీళ్ళని ఎలాంటి మాటలు మాట్లాడతాం? వీళ్ళని సమర్థించే వ్యక్తుల్ని, వీళ్ళు సమాజానికి పనికిరాని వాళ్ళు. ఇకపోతే మా 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 వాళ్ళ గురించి మాట్లాడాడు ఈయన వైసీపీ ప్రతినిధి. ఏమనంటే, గతంలో మీ నాయకుడు ఏం మాట్లాడలేదన్న. మా నాయకుడు ఒకేసారి మాట్లాడాడు, ఒకేసారి చెప్పు చూపించినాడు. ఎందుకు? మీ వాళ్ళు లాభాషలు మొదలుపెట్టి 2.5 ఏళ్ల తర్వాత ఒకేసారి చెప్పు చూపించాం. మేము చట్టబద్ధంగా ట్యాక్స్ కొడుతున్నాం రా, నేను ప్యాకేజ్ తీసుకోవడం ఏంట్రా అని ఒక్కసారి మీరు 5 ఏళ్ల పాటు వాడారు. 5 ఏళ్ల పాటు లాభాషలు మాట్లాడారు. చూపించమంటారా లాభాషలు తిట్లని? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మేడం మళ్ళీ అతను వచ్చాడు. మేడం అతను మళ్ళీ వచ్చాడు. ఆపండి మేడం, నా వాయిస్ అంతా బ్రేక్ చేస్తున్నాడు. మాట్లాడుతుంటే ఎట్లా కుదురుతుంది? ఓకే, ఈ టైంలో నేను రాలేదు మేడం. ఇప్పుడు మా అధికార ప్రతినిధి గురించి మాట్లాడాడు. మా అధికార ప్రతినిధి ఏదో మాట్లాడింది, రాయపాటి అరుణ గారి గురించి పేరు తీశాడు, చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 2019-24 మధ్య అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు
చంద్రబాబు గారి వైఫ్ని, లోకేష్ గారిని ఎవరికి పుట్టారనే కాన్సెప్ట్ తీసింది ఎవరు మేడం? ఎవరికి పుట్టారని తీసింది కాన్సెప్ట్ ఎవరు? ఎవరికి పుట్టారో వివేక్ గారు, వెళ్ళి చెక్ చేసుకోమని వివేక్ గారు, మాట్లాడి ఒక్క నిమిషం అండి. హేయమైన వివేక్ గారు, నీచమైన భాష వివేక్ కదా గారు. ఆయన కౌరవ సభ కాదు, ఇది గౌరవ ఓకే, సభ. అవి అయ్యా అవి నేను గతంలో వస్తానని బయటకు జరిగినవి వచ్చి రామ్ ఏడ్చారు. గోపాల్ వర్మకి ఆ సంబంధించింది రోజు కదా. ఒక్క నిమిషం ఆ అండి. రోజు ఏం వివేక్ గారు, మాట్లాడారు ఒక్క నిమిషం. మేడం? ఒక్క నిమిషం వివేక్ గారు, మనకి సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం అండి. నవమీన్ గారు, ఈ టైప్ ఆఫ్ కేసెస్లో రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, నేను జైలుకి వెళ్తానని చెప్పేసి. ఒకవేళ నిజంగా నన్ను జైల్లో పెడితే నేను జైల్లో కూర్చొని కథలు రాసుకుంటానంటూ కూడా ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆయన విచారణ జరిగిన తర్వాత ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? కంక్లూడ్ చేద్దాం. అతను ఆపండి. ఓకే అండి, అతను మాట చెప్పండి నవమీన్ గారు. మా రాయపాటి అన్న ఏం చెప్పారు? మేము పుట్టుకల గురించి ఓకే, మీలా వివేక్ గారు, ఒక్క మాట్లాడడం, నిమిషం. వివేక్ గారు. మీలా పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, మీలా పిల్లలు ఎవరికి పుట్టారో మాట్లాడము అని వాళ్ళు 5 ఏళ్ల పాటు చేసిన తప్పులని చూపించి మేము అలా చెయ్యమన్నాము. అందులో తప్పేముంది మేడం? వాళ్ళు ఓకే, చేశారు, వివేక్ గారు, మేము చెయ్యమని కోట్ చేశాము. వీళ్ళకి అది కూడా అర్థం కాలేదు, కోడిబుర్రలకి. అదేదో పెద్ద నేరంలా చెప్తున్నారు, అదేదో పెద్ద నేరంలా చెప్తున్నారు. వీళ్ళకు మామూలుగా మాట్లాడేదే రాదు, వీళ్ళకి మామూలుగా మాట్లాడేదే రాదు, వీళ్ళకి ఇంకా లాజిక్ మామూలుగా మాట్లాడేదే రాదు, లాజిక్ ఏం తెలుస్తాయి వీళ్ళకి? వివేక్ గారు ఒక్క నిమిషం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అంశం గురించి మరొకసారి కులంక్షంగా చర్చిద్దాం. ఈ డిబేట్లో పాల్గొన్న అడ్వకేట్ నవమీన్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రామారావు గారికి, జనసేన నుంచి వచ్చేసిన వివేక్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, మీరందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు, నేను ఎక్కడా కూడా దాక్కోలేదు, నేను భయపడలేదు అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పోలీసులు అసలు నా వరకే రాలేదు, నన్ను టచ్ చేయలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నట్లు మాకు అసలు ఇన్ఫర్మేషనే లేదు. కానీ ఆయన డన్ అని చెప్పుకుంటున్న ఆయన నివాసం దగ్గర పోలీసులు రావడం కానీ, ఆయనకి నోటీసులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగాయి, అవన్నీ కూడా మనం చూసాము. కానీ ఆయన ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరిని పక్కదారి పట్టించడానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అన్న విషయాలు పక్కన పెడితే నెక్స్ట్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మరి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఎప్పుడవుతుందో, తర్వాత పరిణామాలు ఏంటి? ఆయన నిజంగానే జైల్లో కూర్చొని కథలు రాసుకుంటారా, లేకపోతే జైల్లో జరిగిన దాని గురించి వచ్చి బయటకు చెప్తారా? చూద్దాం.